ఉంటాడు ఏ బళ్ళు లేకపోతే నేను ముందు కాస్తాను చెప్పడం రాలేదు. అంటే మన కోసం సేఫ్టీగా విజువల్ ఉంచుకోవాలి ఎప్పుడైనా ఏదైనా. కొద్ది వెనక్కి
శ్రీరామ్. నా పేరు పూడిపేది శర్మ, విశ్వ హిందూ పరిషత్. ఈ గత 2 రోజుల నుంచి ఏదైతే మనం చూస్తున్నామో కొండ మీద నామాలు కొత్తగా పెట్టడం జరిగింది. ఇది వరకు టీవీ టవర్ దగ్గర ఉండేది. హుదూద్ తుఫాన్లో ఇది డ్యామేజ్ అయ్యి పోవడం జరిగింది. దాని తర్వాత చాలా రోజులకి దేవాలయం వాళ్ళని వేడుకోగా ఈరోజు కొండ మీద మళ్ళీ దేవుడి నామాలు చూస్తున్నాం. అందుకు మా అందరికీ కూడా సంతోషదాయకం. మరి అది వైర్లెస్ టవర్ మీదుగా పెట్టారు, చాలా ఎత్తుగాను అందరికీ కనబడుతుంది, విశాఖవాసులందరికీను. అది కూడా మాకు సంతోషమే. మరి జిఆర్టీ అనేది ఒక సంస్థ వాళ్ళు దానికి పెట్టుబడి పెట్టారు. మరి వ్యాపారస్తులు కానీ హిందూ భక్తులు కానీ అంత మొత్తంలో పెట్టేటప్పుడు వాళ్ళ పేర్లు కనబడాలి అని అనుకోవడం కూడా తప్పు కాదు. కాకపోతే విశ్వ హిందూ పరిషత్ వారిని కానీ దేవస్థానం వారిని కానీ కోరడం ఏంటి అని అంటే, నామాల పైన ఏదైతే పెట్టారో అది నామాల కిందకు వచ్చేటట్టు, దేవుడు పైకి ఉండేటట్టు సాక్షాత్తు అప్పన్నస్వామి పాదాల దగ్గర ఉంటూ మనం వ్యవహారం చేసుకుంటున్నాం కనుక మీకు వచ్చేటువంటి హిందూ కస్టమర్లు కానీ వాళ్ళు కూడా దేవుడి పాదాల దగ్గర మా జిఆర్టీ ఉంది, మేము మా జిఆర్టీ అని అనేటువంటి విధంగా హిందూ బంధువులందరూ ఉంటారనే ఉద్దేశంతో వారిని కూడా, అలాగే ఈవో గారిని కూడా అభ్యర్థించడం ఏంటంటే, ఆ పైన పెట్టారు, పైన పెట్టడానికి 1-2 అడుగులు కిందన పెట్టడానికి తేడా ఉండదు. వాళ్ళ అడ్వర్టైజ్మెంటో వాళ్ళ పేరులో పెట్టుకోవద్దు అని విశ్వ హిందూ పరిషత్ అన్నదు. వాళ్ళని నిచ్చివ్వకపోతే దేవాలయాలకి డోనర్స్ రారు. ప్రతి దేవాలయము హిందూ దేవాలయాలకి భక్తులు ఇచ్చేటువంటి కానుకలతోనే దేవాలయం నడుస్తుంది కనుక వాళ్ళు పెద్ద ఎత్తుగా కానుక ఇచ్చి చేయించారు కనుక వాళ్ళ పేరుని కిందని పెట్టుకోవాల్సిందిగా వారిని ఈవో గారిని ఇద్దరిని కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళని అడగడం జరుగుతోంది. వాళ్ళు కూడా అనుకూలంగానే స్పందిస్తారని విశ్వ హిందూ పరిషత్ అనుకుంటుంది. జై శ్రీరామ్. దేవస్థానం కొండపైన శంఖచక్ర నామాలు అన్నది మన 10వ తారీఖు ఓపెన్ చేయడం జరిగిందండి. అది జిఆర్టీ సంస్థలు 1,50,00,000 పెట్టి వారి సొంత నిధులతో వారే స్వయంగా నిర్మాణం చేసి మనకి అప్పచెప్పడం జరిగింది. ఆ 10వ తారీఖు గౌరవ హెరిడేటరీ ట్రస్టీ పోస్ట్ పార్టీ అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా ప్రజాప్రతినిధుల సమక్షంలో అది ఓపెన్ చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం దాతలను ఎంకరేజ్ చేయాలి. దాతలు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు స్వయంగా మా చైర్మన్ గారే చెప్పడం జరిగింది. దాతలు వచ్చినట్టయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆచార వ్యవహారాలకు లోబడి ఏదైతే మాస్టర్ ప్లాన్ అప్రూవ్డ్ అయ్యి ఉందో ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే డోనర్స్ వర్క్స్ చేయడం జరుగుతుంది. డోనర్ వర్క్ కానీ డిపార్ట్మెంట్ పరంగా చేసిన ఏ వర్క్ అయినా సరే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది కాబట్టి
ఆ పరిధిలోనే చేయడం జరుగుతుంది. అంటే ఇంకా భక్తులకి సౌకర్యాలు ఇంకేం కావాల్సి ఉన్నాయి సార్ దాదాపు? అసలు అంటే ఇప్పుడు మనకి ప్రసాద్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో క్యూ కాంప్లెక్స్, డివోటీస్కి ఎమ్యూనిటీ సెంటర్స్ అని, ఈ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్స్, అలాగే యాంపీ థియేటరు, ఇవన్నీ ఇలాంటివన్నీ మనం ప్రసాద్ స్కీమ్లో చేయడం జరుగుతుంది. ఇంకా మనం దీన్ని వాళ్ళు చేసిన దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్యూ కాంప్లెక్స్ వాళ్ళు 3,000 మంది కెపాసిటీ ఇస్తున్నారు. మనం కానీ ఫ్యూచర్లో దాన్ని ఇంకో 3,000కి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే బస్ స్టాండ్ ఉందో, బస్ స్టాండ్లో కూడా ఈ మన చంద్రయాత్రకి వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా మనం వర్కౌట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ షాపులు, గతంలో షాపులు ఉండేవి, టెంపరీగా వేరే చోట మార్చాం. మళ్ళీ ఆ ప్లేస్లో ఏదైతే 64 షాపులు ఉన్నాయో, 64, 65 ఉంటాయి, ఆ షాపులు అక్కడ ప్లేస్లో రావడం, ఆ పైన ఇంకో 2 ఫ్లోర్లు వేసుకుని పబ్లిక్ ఏదన్నా యాక్టివిటీ చేసుకోవడం, అంటే భక్తులు మ్యారేజెస్ కానీ లేదా డార్మెటరీగా కానీ, ఆ పైన వచ్చేటప్పటికి పార్కింగ్, స్కూటర్ పార్కింగ్ అది కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఈ ప్రసాద్ స్కీమ్లో వర్క్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఉన్న ప్లేస్ కన్నా ఇంకా 1-2 ఫ్లోర్లు వేసుకోవడం వల్ల ఆ ప్లేస్ కూడా ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి రాబోయే చందనయాత్రకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా క్యూ లైన్స్ నడపడానికి అనుగుణంగా వర్క్ చేయడం జరుగుతుందండి.